రామచంద్రాపురం వైసీపీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను తీసుకుంటానని సీఎం జగన్ కు మాటిచ్చానన్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో తోట త్రిమూర్తుల వర్గం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడికి మద్దతు పలకాలని కార్యకర్తలకు తోట త్రిమూర్తులు సూచించారు. ఎంపీ బోస్తో రాజకీయ వైరం ఉన్నప్పటికీ సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కార్యకర్తలకు భరోసాగా నేనున్నానంటున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. రామచంద్రపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గెలిపించేందుకైతే మాత్రం ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. ప్రస్తుతానికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, రామచంద్రపురం నియోజకవర్గంలో ఒక ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఎమ్మెల్యే సీట్లు గెలవాలి. ఆ ఎమ్మెల్యే సీట్లు గెలిచే దాంట్లో భాగంగా ఇక్కడ మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అబ్బాయి సూర్యప్రకాష్కి మరి అభ్యర్థినిగా ప్రకటించండి, నేను గెలిపిస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి మాట ఇచ్చాను. ఆ ప్రకారంగానే గత 30 సంవత్సరాలుగా మాకిద్దరికీ అంత భద్రవైర్యంగా ఉన్నప్పటికీ మా కార్యకర్తలు అందరినీ సమావేశపరిచి, నాకు 30 సంవత్సరాలుగా నా వెన్నంటి ఉన్నటువంటి వాళ్ళందరినీ సమావేశపరిచి సూర్యప్రకాశ్ రావుకి మద్దతు తెలిపి నేను ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి విధంగా మీరందరూ సహకరించండి అని కోరాను. నా మీద అపారమైనటువంటి నమ్మకం ఉన్నటువంటి నా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు తప్పకుండా ఆ విధంగా గెలిపిస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. అంటే ప్రజల్లో ఎటువంటి స్పందన వచ్చింది? అంటే కొంతమంది కార్యకర్తలు కలవడానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి క్షేత్రస్థాయిలో కొన్ని విషయాలు తెలుస్తుంది. దీన్ని మీరిద్దరు నాయకులిద్దరు ఏ విధంగా సర్ది చెప్పారు? ఎక్కడైనా ఉంటాయి చిన్న సమస్యలు, అవి ఇక్కడ ఏమీ ఉత్పన్నం కావు. మీ ఇద్దరం కూడా మా కార్యకర్తలు, ఆయన కార్యకర్తలు కానీ మా కార్యకర్తలు కానీ సహజంగా చిన్న విషయాలు ఉంటుంటాయి గ్రామాల్లోని. అవి ఈ వైఎస్ఆర్సీపీని గెలిపించేదానికి అవి ఏమీ అడ్డంకులు రావు. అంటే మీ కార్యకర్తలకు సంబంధించి మీ వర్గానికి సంబంధించి ఎటువంటి భరోసా ఇచ్చారు? అంటే ప్రస్తుతానికైతే మాత్రం కలుస్తారా లేదని చిన్న ఇబ్బంది ఉంటుంది. మీ కార్యకర్తలకు నేనున్నానని భరోసా ఏ విధంగా ఇచ్చారు? ఎవరు ఇచ్చే భరోసా కాదు, నా కార్యకర్తలకు నేను ఇచ్చే భరోసా. వీళ్ళందరినీ మర్యాదగా గౌరవంగా చూసుకుంటాననేటువంటిది బోస్ గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ మాట ఇచ్చారు. ఆ ప్రకారంగానే చేస్తారనేటువంటి నాకు నమ్మకం ఉంది. ఏది ఏమైనప్పటికీ నా కార్యకర్తలకి ఇబ్బంది వచ్చేటువంటి విధంగా జరగదని నేను అనుకుంటున్నాను. ఏదున్నా నా కార్యకర్తలను ఎప్పటికప్పుడు నేను చూసుకుంటాను ఉంటాను. ఇక్కడ మనం చూసుకోవాల్సింది పోటీ చేసే వ్యక్తులను బట్టి ఓటేయాలనేటువంటిది నేను ప్రజలు కోరుతున్నా. పోటీ చేసే వ్యక్తులకు ఉన్నటువంటి వ్యక్తిత్వాలు ఏంటి, వాళ్ళు ఏంటి, ఎందుకు ఓటేయాలనేటువంటిది. బోస్ గారు నేను 2 వర్గాలుగా ఉన్నప్పటికీ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజలందరూ కూడా ఎప్పుడూ ఇబ్బంది పడ్డ సందర్భాలు, రాజకీయమైనటువంటి వైరం తప్పితే మా ఇద్దరికైనా. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి ఇక్కడ ఎన్నికలే జరుగుతున్నాయంటే ఎటువంటి వ్యక్తులను తీసుకొచ్చి పెట్టారు. తెలుగుదేశం పార్టీకి దిక్కు లేనటువంటి పరిస్థితి అయిపోయింది రామచంద్రపురం నియోజకవర్గంలో. జెండా కట్టే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉంది. దిక్కులేని పరిస్థితుల్లో ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నటువంటి పరిస్థితులు. అంటే ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పక్క నియోజకవర్గం నుంచి తీసుకొచ్చారంటే నేను పక్క నియోజకవర్గం నుంచి వెళ్ళాను. మరి వచ్చేటువంటి వ్యక్తుల యొక్క సమాజం పట్ల వాళ్ళకు ఉండే అవగాహన ఏంటి అనేటువంటిది కూడా ప్రజలు చూస్తూనే ఉంటారు. అందుకని వన్ సైడ్గా ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి అనేటువంటిది రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు ఒకసారి నన్ను ఇండిపెండెంట్గా గెలిపించారు, బోస్ గారిని ఒకసారి ఇండిపెండెంట్గా గెలిపించారు. విజ్ఞతతో ఆలోచిస్తారు ఎవరికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి అనేటువంటిది. ప్రశాంతంగా నియోజకవర్గం ఉండాలని కోరుకుంటారు తప్పితే ఈ నియోజకవర్గంలో అరాచకాలు జరగాలి లేకపోతే అల్లర్లు జరగాలని కోరుకునేటువంటి ప్రజలు కాదు. తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి రెండోసారి ముఖ్యమంత్రి చేయడానికి తప్పనిసరిగా సహకరిస్తారు అందరూ. జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం రామచంద్రపురం సీటుని నేను గెలిపిస్తానని చెప్పి ఒక హామీ అయితే ఇచ్చాను. అందులో భాగంగా నా కార్యకర్తలకు, నా అనుచరులకు అందరికీ కూడా ఒక ఆత్మీయ సమావేశం నిర్వహించి మీకు నేనున్నానని ఒక భరోసా ఇచ్చి అయితే మాత్రం ఈ ఆత్మీయ సమావేశం అయితే ఇచ్చారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్న సూర్యప్రకాష్ని గెలిపించాలని అయితే సూచించారు. ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గ ఓటర్లందరూ కూడా విజ్ఞతతో కూడిన ఓటర్లు అందరూ కూడా ఎవరు వాళ్ళ నాయకులు
నాయకుడు ఎవరున్నారనే దానిపై ఆలోచించి ఓటేస్తారు. ఖచ్చితంగా మెజారిటీతో సూర్యప్రకాష్ను గెలిపిస్తారని చెప్పి ఎమ్మెల్సీ తోట తిరుమతులు అయితే మొత్తం చెప్తారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చేతన్తో సతీష్, 10 టీవీ, రామచంద్రపురం నుండి.